వెల్కమ్ డియర్ చిల్డ్రన్. 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు స్వాగతం. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా పోలీస్ శాఖ వారు ఈ 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ బాగా చదువుకునేలా చేసి అందరూ ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి ఇంటర్మీడియట్లో చేరాల్సిందిగా ఒక దృఢ సంకల్పంతో ఈ ఆన్లైన్ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు అనంతపురం జిల్లా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైట్, ఈ క్లాస్లో మనము 10th క్లాస్ సైన్స్లో పేపర్ 2 అయిన బయాలజీ లేదా జీవశాస్త్రం అనే పరీక్షలో మీరు సులభంగా చదువుకొని ఎలా పాస్ మార్కులు లేదా మంచి మార్కులతో పాస్ కావాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. సో 10th క్లాస్ బయాలజీ ఎలా మనము ప్రిపేర్ కావాలా, ఎలా సులభంగా చదువుకొని ఎక్కువ మార్కులతో పాస్ కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనము ఈ తక్కువ సమయంలో మొత్తం సిలబస్ను రివైజ్ చేయడం కష్టం కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పరీక్ష దృష్టిలో ఏ విధంగా మనం చదువుకుంటే సులభంగా తక్కువ టైంలో ఎక్కువ మార్కులతో ఎగ్జామ్ పాస్ కావచ్చో ఆ టిప్స్ మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి వస్తుంది. రైట్, మీరు ఆల్రెడీ ఈ ఎగ్జాము గతంలో రాశారు, క్వశ్చన్ పేపర్ కూడా చూశారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ ఒక ఐడియా మారుతుంది. మీకు మారినప్పుడు మీరు ప్రిపరేషన్ సులభంగా ఉంటుంది, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఒక్కసారి మనము ఈ క్వశ్చన్ పేపర్ను విశ్లేషించుకొని క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో మీకు బాగా అర్థమైతే మీ ప్రిపరేషన్ స్టైల్ అంటే ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే సులభంగా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలో మీకు అర్థమవుతుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఏ రకాల ప్రశ్నలు ఉంటాయనేది ఫస్ట్, తర్వాత ఆ ప్రశ్నలు ఎన్ని ఉంటాయనేది సెకండ్ పాయింట్, తర్వాత ఆ ప్రశ్నలకు ఎన్ని మార్కులు కేటాయించారనేది థర్డ్ పాయింట్ చూద్దాం. సో ఫస్ట్ సెక్షన్ 1. ఈ సెక్షన్ 1లో అన్ని అర్ధ మార్క్ ప్రశ్నలు ఉంటాయి. అంటే క్వశ్చన్ టైప్ ఏమన్నా అంటే హాఫ్ మార్క్ క్వశ్చన్ టైప్ అనమాట. ఇది మీకు గతంలో బిట్ పేపర్ ఉండేది, సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండేటివి. ఇప్పుడు ఆ బిట్ పేపర్ తీసేసి వాటి స్థానంలో ఈ హాఫ్ మార్క్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇవి ఎన్ని ఉంటాయంటే 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 12 క్వశ్చన్స్కి హాఫ్ మార్క్ చొప్పున 6 మార్కులు ఉంటాయన్నమాట. సో సెక్షన్ 1లో 12 ప్రశ్నలు ఉంటాయి. ఆ 12 ప్రశ్నలు అర మార్క్ ప్రశ్నలు, వాటికి మొత్తం వచ్చే మార్కులు 6 మార్కులు. నెక్స్ట్ ఇప్పుడు సెక్షన్ 2లోకి వద్దాం. ఈ సెక్షన్ 2లో మనకు 1 మార్కు ప్రశ్నలు ఉంటాయి. ఈ 1 మార్క్ ప్రశ్నలు ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయన్నమాట. ఈ 8 ప్రశ్నలకు ఒక ప్రశ్నకు 1 మార్క్ కాబట్టి 8 క్వశ్చన్స్కి 8 మార్క్స్, 8 ప్రశ్నలకు 8 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ 3. ఈ 3వ సెక్షన్లో 2 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయంటే 8 ఉంటాయి. సో 8 ప్రశ్నలు 2 మార్కుల ప్రశ్నలు కాబట్టి 8 2 16 మార్కులు. సో 16 మార్కులు. సో చివరిగా సెక్షన్ 4. సో 4th సెక్షన్లో 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 4 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. సో 5 మార్కులు, 5 ప్రశ్నలు 4 మార్కులు కాబట్టి 5 4 20 మార్కులు. సో ఇది క్వశ్చన్ పేపర్లో ఉండే 4 సెక్షన్లు. సో ఇవన్నీ మీకు తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్ పైన ఒక క్లియర్ ఐడియా వస్తుంది. ఆ ఐడియాతో మీ ప్రిపరేషన్ అనేది మార్చుకుంటే ఖచ్చితంగా తక్కువ టైంలో బాగా ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు తెచ్చుకొని పాస్ కాగలరు. అది ఎలాగో చూద్దాం. సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే చూద్దాం. సో మొత్తం 33 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే హాఫ్ మార్క్వి 12, 1 మార్క్వి 8, అలాగే 2 మార్కులు 8, 4 మార్కుల ప్రశ్నలు 5, మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. కానీ ఈడ ఒక తిరకాసు ఉంది. ఈ
4 మార్కుల ప్రశ్నలు 5 అనుకుంటాం, కానీ 5 స్థానంలో 10 ఉంటాయన్నమాట. అది ఎలాగో నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. సో 33 కాదు, 33 + 5 38 ప్రశ్నలు మనకు క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. సో ఇది మీకు ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ వెళ్దాం. సో మొత్తం మార్కులు ఎన్ని మార్కులు? జీవశాస్త్రం లేదా బయాలజీకి 50 మార్క్స్. ఇది సైన్స్లో ఒక భాగము, పేపర్ 2 అనమాట. పేపర్ 1 మీకు తెలిసిందే, భౌతిక శాస్త్రం లేదా ఫిజికల్ సైన్సెస్ అంటాం. సో 1 మార్క్కి హాఫ్ మార్క్కి 6 మార్కులు, 1 మార్క్కి 8 మార్కులు, 6 8 14, 2 మార్కులకి 16 మార్కులు, 14 16 30 అవుతుంది. సో 4 మార్కుల ప్రశ్నలు 5 కాబట్టి 20 మార్కులు, 31 20 50 మార్కులు. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మరి ఈ నాలెడ్జ్ మీకు ఎలా ఉపయోగపడుతుందో నెక్స్ట్ చూద్దాం. సో ఒకసారి ఇదంతా మీరు ఇందాక చూసిందే. సో ఈ అర్ధ మార్కు ప్రశ్నలకు ఛాయిస్ ఉండదు. సో 12 ప్రశ్నలు ఇస్తే 12 ప్రశ్నలు మీరు ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. వీటిలో ఛాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మీకు ఛాయిస్ అనేది ఉండదు. నెక్స్ట్ 2 మార్కుల ప్రశ్నలకు కూడా మీకు ఛాయిస్ లేదు. అంటే ఈ 12 ప్రశ్నలకు 12 రాయాల్సిందే, 8 ప్రశ్నలకు 8 ప్రశ్నలకు జవాబులు రాయాల్సిందే, ఈ 8 ప్రశ్నలకు 8 ప్రశ్నలకు జవాబు రాయాల్సిందే. వీటిలో ఛాయిస్ అనేది మీకు ఉండదు. మరి 4 మార్క్స్ చూద్దాం. సో వీటిలో మీకు ఛాయిస్ ఉంది. అంటే మీకు అంతో ఇంతో ఉపయోగపడే సెక్షన్ ఏదైనా అంటే 4th సెక్షన్. కాస్త ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే మీకు రాని క్వశ్చన్ వదిలేసి వచ్చిన క్వశ్చన్ రాయొచ్చు, లేదా ఏ ప్రశ్న రాస్తే ఎక్కువ స్కోర్ వస్తుందో ఆ ప్రశ్నను మనము అటెంప్ట్ చేయొచ్చు. తక్కువ స్కోర్ వచ్చే క్వశ్చన్ కానీ, లేకుంటే మనకు కష్టంగా ఉన్న క్వశ్చన్ కానీ వదిలే అవకాశం ఇలా ఉంటుంది. ఈ చాయిస్లో కూడా కాస్త ఒక టెక్నికల్ పాయింట్ ఉంది. అదేంరా అంటే, సో ఈ చాయిస్ని ఏమంటామంటే ఇంటర్నల్ చాయిస్, అంతర్గత చాయిస్ అంటాం. అది ఎలా అంటే, మీకు ఈ 5 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ అన్నాం కదా, 5 క్వశ్చన్స్లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు 10 క్వశ్చన్లు ఇచ్చి ఏవైనా 5 రాయమని చెప్పారనమాట. ఒకసారి ఈ అంతర్గత చాయిస్ అంటే ఏమో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇది అంతర్గత చాయిస్ అంటే మీకు అర్థమవుతుంది, ఇంటర్నల్ చాయిస్ అంటే. సో మీకు చెప్పాను ఇందాక, ఈ 4 మార్క్ ప్రశ్నలు ఉండేవి 5 అయినా దాంట్లో ఉన్న ప్రశ్నలు ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి అన్నమాట. ఈ 10 ఇచ్చి మీకు ఈ 10 ఇచ్చి 5 రాయమన్నాడు. అంటే 10 ప్రశ్నలు వరుసగా ఉండి ఈ 10 ప్రశ్నల్లో ఏవైనా 5 రాయండి అని అడగరనమాట. ఎలా ఉంటుందంటే చూద్దాం. సో ఈ 10 ఇచ్చి 5 రాయమని ఉండదు. సో 29 నుంచి 33 ప్రశ్నల వరకు ఈ 4 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి. 29వ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, 2 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ రెండిట్లో ఒకటి రాయాలి. దీన్నే అంతర్గత చాయిస్ లేదా ఇంటర్నల్ చాయిస్ అంటాం. సో ఆ 2 క్వశ్చన్స్లోనే ఒకటి రాయాలన్నమాట. నెక్స్ట్ 30వ ప్రశ్నలో కూడా అదే విధంగా 30వ క్వశ్చన్లో కూడా 2 క్వశ్చన్లు ఉంటాయి. దాంట్లో నీకు నచ్చిన క్వశ్చన్ ఒకటి ఆన్సర్ చేయొచ్చు. అలాగే 31వ ప్రశ్న కూడా, అలాగే 32, 33 ప్రశ్నలు. అంటే వీటిలో 4 మార్కుల్లో మొత్తం 5 క్వశ్చన్లు ఉంటాయి. అంటే 29 నుంచి 33 వరకు 5 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్లోనూ 2 క్వశ్చన్లు ఉంటాయి. ఒకటి మాత్రం మీరు ఆన్సర్ చేయాలి. అంటే ఈ రెండిట్లోనూ ఏదో ఒకటి ఎంచుకోవాలి. అంతేగాని మొత్తం 10 ప్రశ్నల్లో మీకు నచ్చిన 5 కాదు. ప్రతి క్వశ్చన్లో ఉన్న 2 క్వశ్చన్లో మీకు నచ్చిన ఒక ప్రశ్నకి ఎంచుకొని జవాబు రాసి వస్తుంది. సో దీన్ని అంతర్గత చాయిస్ అంటాం. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏమంటే, మనము దేంట్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం, అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టి నేను చెప్పే విషయం ఏమంటే, ఈ యొక్క 4 మార్కుల క్వశ్చన్లో నుంచి మనకి ఎక్కువగా స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నెంబర్ 1, డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్ వదిలేసే అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా స్కోర్ చేసే క్వశ్చన్ని ఎంచుకునే అవకాశం కూడా మనకు ఈ 4 మార్క్ క్వశ్చన్స్లో ఉంది. కాబట్టి మనకు జీవశాస్త్రంలో ఉన్న మొత్తం 10 యూనిట్లలో ఒక యూనిట్ అనేది మనకు సిలబస్ నుంచి ఒమిట్ అయింది. సో 9 యూనిట్స్ నుంచి మీరు ఉన్న ఒక 20 నుంచి 30 4 మార్కుల క్వశ్చన్లు నేర్చుకున్నాము అంటే, చాయిస్ పోయి సులభంగా మీరు ఏవైనా 5 ప్రశ్నలు జవాబు రాసి 5 4 20 మార్కులతో మీరు బయాలజీ ఎగ్జామ్ లేదా జీవశాస్త్ర ఎగ్జామ్ సులభంగా పాస్ అయిపోవచ్చు. అంటే మిగిలిన సెక్షన్లు వదిలిపెట్టి కేవలం సెక్షన్ 4 మార్క్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే ఈజీగా మీరు 15 to 20 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు.
17 మార్కులు వస్తే ఆ పేపర్ మీరు 17 నుంచి 18 మార్కులు వస్తే ఆ పేపర్ పాస్ అయిపోతారు. సో ఎలా అంటే చూడండి, మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మేము సప్లిమెంటరీ రాస్తున్నాము, మాకు చదవడం కష్టం, రాయడం కష్టం, ఎస్ఏ ఆన్సర్ ఎలా రాస్తాము అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏమంటే, మేము 10th క్లాస్ స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తాం, అంటే పేపర్ కరెక్షన్కి వెళ్తాం కదా, ఆడ మనకు కరెక్షన్ చేసే ముందు మా చేతికి ఒకటి ఇస్తారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అని. అంటే పేపర్ని ఎలా కరెక్ట్ చేయాలా, ఎలా ఎవాల్యుయేట్ చేయాలని చెప్పేసి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్లో ఏముంటుందంటే, మీరు రాసే జవాబులో ఏవైనా 4 మార్కుల ప్రశ్నలకు 4 ముఖ్యమైన పాయింట్లు మీరు రాస్తే మీకు 4కు 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఎక్కువగా రాయాల్సిన అవసరం లేదు. ముఖ్యమైన పాయింట్లు ఒక 4 రాస్తే మీకు 4కు 4 మార్కులు సులభంగా వస్తాయి. కాబట్టి మీరు ఈ సెక్షన్లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సెక్షన్లో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ 4th సెక్షన్లో ఇంకా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అవేమో తెలుసుకునే ముందు కాస్త ఫస్ట్, సెకండ్, థర్డ్ సెక్షన్స్కి వెళ్దాం. మీరు ఇంతకుముందు బిట్ పేపర్ రాసేవాళ్ళు ఇప్పుడు బిట్ పేపర్ రాయడం లేదు కాబట్టి వాటి స్థానంలో వచ్చిందే హాఫ్ మార్క్ మరియు 1 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. మీరు మోడల్ పేపర్స్ లేదా ప్రాక్టీస్ పేపర్స్ లేదా గత పరీక్షల ప్రశ్న పేపర్లలో ఉన్న హాఫ్ మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ బాగా చదివితే ఈ 6 + 8 ఈ 14 మార్కుల్లో సులభంగా 10 మార్కులు తెచ్చుకోవచ్చు. అంటే కేవలం 4 మార్క్ క్వశ్చన్స్ చదివితే 15 to 20 మార్క్స్ ఎగ్జామ్ పాస్ అయ్యే మార్క్స్ దీంట్లో వస్తాయి. సో ఇంకా మీకు స్కోర్ పెంచుకోవాలి అంటే ఈ ప్రీవియస్ పేపర్స్ కానీ లేదా మోడల్ పేపర్స్ కానీ లేదా ప్రాక్టీస్ పేపర్స్లో కానీ ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయన్నమాట. ఈ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ బాగా ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ 14 మార్కులు గాను 10 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఈడ 15 నుంచి 20 వరకు, ఈడ 10 నుంచి 14 వరకు, అరౌండ్ 30 మార్కులు మీకు సులభంగా వచ్చే అవకాశం ఈ బయాలజీలో ఉంది. రైట్, అదే నెక్స్ట్ ఈ 4 మార్క్ క్వశ్చన్స్ ఎలా సులభంగా రాయాలో తెలుసుకుందాం. సో సెక్షన్ 4 మనకు 4 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. సో ఈ సెక్షన్ 4లో ఖచ్చితంగా ఒక ప్రశ్న ఎలా ఉంటుందంటే ప్రయోగ ఆధారిత ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక ప్రయోగం ఇస్తాడు, ఆ ప్రయోగాన్ని గురించి ఒక 4 ప్రశ్నలు ఇస్తాడు. ఆ 4 ప్రశ్నలు మీరు 4 వాక్యాల్లో కానీ 4 పదాల్లో కానీ జవాబులు రాయగలిగితే 4కు 4 మార్కులు సులభంగా వస్తాయి. మనం ఏం చేయాలా అంటే మన 10th క్లాస్ బయాలజీ బుక్లో అరౌండ్ ఒక 10 వరకు ప్రయోగాలు ఉంటాయి. ఆ 10 ప్రయోగాలను మనం చక్కగా చూసుకున్నాము అంటే సులభంగా 4 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. ఆ ప్రయోగాన్ని అవగాహన చేసుకుంటే, ఆ ప్రయోగంలో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో మనము ప్రీవియస్ పేపర్లో చూసుకుంటే వీటిని సులభంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ బొమ్మ ఆధారిత ప్రశ్నలు ఉంటాయన్నమాట. గతంలో బయాలజీలో మనం ఏం చేయాల్సిందంటే ఒక డయాగ్రామ్ ఎలా వేయాలో నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఆ పరిశ్రమ అవసరం లేదు, ఆ కష్టం లేదన్నమాట. టెక్స్ట్ బుక్ క్వశ్చన్ పేపర్లో డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చింటారు. సో బొమ్మ మీరు నేర్చుకొని వేయాల్సిన అవసరమే లేదన్నమాట. కేవలం క్వశ్చన్ పేపర్లోనే డయాగ్రామ్ ఇస్తారు. ఆ డయాగ్రామ్కి భాగాలు ఒకటి మీరు నేర్చుకోవాలా. డయాగ్రామ్కి భాగాలు ఎలా నేర్చుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మరీ వివరంగా చెప్తాను. ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే డయాగ్రామ్ బేస్ చేసుకొని మనము ఏ విధంగా ఆన్సర్స్ రాయాలో తెలుసుకుందాం. సో ఒక డయాగ్రామ్ మనకి ఇస్తారు, దాంట్లో భాగాలు గుర్తించాలా. భాగాలు గుర్తించడానికి 3 మార్కులు దగ్గర ఉంటుంది. ఆ డయాగ్రామ్ పైన ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది అంతే. ఆ క్వశ్చన్ని మనం డయాగ్రామ్ని అవగాహన చేసుకుంటే ఆ ఒక క్వశ్చన్కి ఆన్సర్ సులభంగా రాసేయవచ్చు. సో ఆ విధంగా మనకు 4 మార్క్స్ వస్తాయి. సో 8 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా నేర్చుకోకుండా, ఎక్కువగా గుర్తుపెట్టుకోకుండా సింపుల్ లాజిక్తో 8 మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఈ సెక్షన్ 4లో మనకు ఉందన్నమాట. నెక్స్ట్ పట్టిక ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. అంటే మీకు మీ సిలబస్ నుంచి ఒక డేటా టేబుల్ అంటే ఒక పట్టిక ఇస్తాడనమాట. విటమిన్ల గురించి కావచ్చు, ఆల్కలాయిడ్ల గురించి కావచ్చు, హార్మోన్ల గురించి కావచ్చు, ఫైటో హార్మోన్ల గురించి కావచ్చు, లేదా హృదయ స్పందన రేటు గురించి కావచ్చు. ఒక పట్టిక మీకు ఇచ్చి ఆ పట్టిక నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయన్నమాట.
తమాషా ఏమంటే ఈ 4 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్లు ఆ పట్టికలోనే ఉంటాయన్నమాట. ఒక క్వశ్చన్ మాత్రం ఇండైరెక్ట్గా ఉంటుంది. మీకు మినిమం అవగాహన చేసుకుంటే ఆ పట్టికని ఆ ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో మీకు అక్కడ సులభంగా 4 మార్క్స్. అంటే మీరు ఎక్కువగా కష్టపడకుండా నేర్చుకోకుండా ఈ 3 రకాల ప్రశ్నల నుంచి 12 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. 4 3 12 మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. రైట్. సో చాలా ఈజీ కదా ఇది మీకు. సో మీరు అనుకుంటారు బయాలజీ అంటే కష్టము, ఎక్కువ నేర్చుకోవాలా అని చెప్పేసి. సో మీరున్న పరిస్థితుల్లో ఎక్కువగా నేర్చుకోకుండా సులభంగా ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారంటే మీకు కావాల్సిన స్కోర్ మీరు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఏముంటుందంటే పరిశీలన, ప్రశంస ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. అంటే నిత్య జీవితంలో మీరు పరిశీలించే విషయాలపైన కానీ, లేకుంటే నిత్య జీవితంలో జీవశాస్త్ర సంబంధ విషయాలను మీరు ఏ విధంగా అభినందిస్తారనే విషయం పైన కానీ, ఇవి జనరల్ క్వశ్చన్స్. ఈ జనరల్ క్వశ్చన్స్ లాభం ఏమంటే మీరు అటెంప్ట్ చేసి మీకు తోచిన జవాబు కాస్త రెలవెంట్గా రాసినా మీకు 2 to 4 మార్క్స్ అంటే 2 మార్కులు కనీసం వస్తాయన్నమాట. సో దీనికి కూడా మీరు ఎక్కువ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేని టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి మీకు ఖచ్చితంగా ఆ 10 క్వశ్చన్స్లో ఉంటుంది సెక్షన్ 4లో. నెక్స్ట్ సో విషయావగాహన ఆధారిత ప్రశ్నలు కూడా ఉంటాయన్నమాట. సో ఇది మీరు నేర్చుకొని రాయాలా. సో మీరు ఈ సెక్షన్ 4లో ఒక 10 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు అవసరమైన ఒక క్వశ్చన్ ఖచ్చితంగా విషయావగాహన పైన ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది సిసిఈ ప్యాటర్న్ ఎగ్జామ్ కాబట్టి ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అని మనం చెప్పలేము. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ సులభంగా నేర్చుకుంటే ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విషయావగాహన పైన కూడా మనము క్వశ్చన్స్ ఒక 10 వరకు నేర్చుకున్నామంటే ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. మనం ఈజీగా వాటిని ఆన్సర్ చేసామంటే మనకు సెక్షన్ 4లో 20 మార్క్స్. సో ఒక ప్రశ్న రాయలేకపోయినా 4 మార్కులు పక్కన పెట్టినా మీకు 16 మార్కులు అంటే పాస్ కావడానికి కావాల్సిన 18 మార్కుల్లో 16 మార్కులు ఈ సెక్షన్ 4లో మీరు స్కోర్ చేసుకోవచ్చు. సో అటువంటి సెక్షన్ 4. సో దీనికి కావాల్సిన గైడెన్స్ అంతా ఈ రాబోయే వీడియోలో మీకు నేను ఖచ్చితంగా అందజేస్తాను. సో మనం ఇప్పుడు ఒక 2 ఎక్స్పెరిమెంట్ బేస్డ్ అంటే ప్రయోగ ఆధారిత ప్రశ్నలు ఎలా ఉంటాయి, వాటి కింద ఆ ప్రయోగం కింద ఎటువంటి ప్రశ్నలు అడగవచ్చు, ఆ ప్రశ్నలకు ఏ విధంగా జవాబు రాయాలని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బొమ్మ ఆధారిత ప్రశ్న సమాధానాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకుంటామంటే అయోడిన్ కారక పరీక్ష పటం. ఇది 1వ పాఠము పోషణ అనే పాఠం నుంచి వస్తుంది. ఈ పాఠంలో అయోడిన్ కారక పరీక్ష ప్రయోగం ఒకటి ఉంటుంది. ఇదంతా మీకు సుపరిచితమైన ప్రయోగమే. సో ఈ ప్రయోగం ఆధారంగా ప్రశ్నలు ఎలా ఉంటాయి, సో మనం ఏ విధంగా వాటికి ఆన్సర్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనమంతా ఏం చేస్తామంటే అయోడిన్ కారక పరీక్ష బొమ్మ ఆధారిత ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా రాయాలో అర్థం చేసుకుందాం. ఓకేనా? డయాగ్రామ్లోకి వెళ్దామా? సో ఇది డయాగ్రామ్. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ నెంబర్ ఇచ్చి డయాగ్రామ్ ఇస్తారు. డయాగ్రామ్ ఇచ్చిన తర్వాత దీని కింద క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ బేస్ చేసుకొని ఒక 10 క్వశ్చన్స్ తీసుకుందాము. వాటిలో ఎనీ 4 ఖచ్చితంగా ఎగ్జామ్లో రావచ్చు. సో పటం ఇలా ఇచ్చిన తర్వాత సో ప్రశ్న ఎలా ఉంటుంది, పై చిత్రంలో కనిపిస్తున్న ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమి అంటే ఈ డయాగ్రామ్ ఏ డయాగ్రామ్ అని మీకు అవగాహన ఉండాలా. అందుకే మీకు చెప్పాను టెక్స్ట్ బుక్లో 10 నుంచి 12 ప్రయోగాలు ఉంటాయి. ఎక్కువగా 1, 2 పాఠాల్లోనే ఉన్నాయి ప్రయోగాలు. వాటిని మీరు తెలుసుకున్నారనుకోండి సులభంగా ఈ సెక్షన్లో ఉన్న ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఈ డయాగ్రామ్ ఎందుకు, ఏమి ఈ డయాగ్రామ్ చెప్తుంది అంటే పత్రంలో పిండి పదార్థము ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేస్తామన్నమాట. సో పత్రంలో పిండి పదార్థ ఉనికిని నిర్ధారించడమే ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం అని చెప్పి మనం రాసామనుకోండి 1 మార్క్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో భాగాలు గుర్తించబడడం అంటే అన్ని ఎక్కువ భాగాలు ఇవ్వరు, 2 నుంచి 3 భాగాలు ఇవ్వచ్చు. ఆ భాగాలు మనం ఏం చేయాలా, గుర్తించాలా. సో మనం అన్ని భాగాలు తెలుసుకుంటాము, పరీక్షలో అడిగిన భాగాలు మాత్రమే గుర్తిస్తామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది పరీక్షణాళిక. ఇదేమవుతుంది, పరీక్షణాళిక అవుతుంది.
పరీక్షణాళిక. నెక్స్ట్ ఇది బీకరు. నెక్స్ట్ ఇది నీరు. నెక్స్ట్ ఇది పత్రము. నెక్స్ట్ ఆల్కహాల్. ఇది మెష్ లేదా వైర్ గాజ్ అంటాం. నెక్స్ట్ త్రిపాది స్టాండు. సో ఇది బున్సెన్ జ్వాలకము లేదా బున్సెన్ బర్నర్. బున్సెన్ జ్వాలకం లేదా బున్సెన్ బర్నర్. సో ఇది మనకు తెలిసిందే. ఇంక్ పిల్లరు, ఇది అయోడిన్ ద్రావణము, ఇది పత్రము, ఇది పెట్రి డిష్. సో ఇలా భాగాలు, ఇన్ని భాగాలు మనం గుర్తించాల్సిన అవసరం ఉండదు. ఒకటో రెండో మాత్రమే అడుగుతారు. అన్ని భాగాలు తెలుసుకుంటే ఆ ఒకటో రెండో అడిగిన భాగాలు మనము గుర్తించవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఏం ప్రశ్న వస్తుందంటే, పై ప్రయోగంలో ఇనుప వలను ఎందుకు ఉపయోగిస్తాము? ఈ మెష్ అంటాం కదా, ఈ మెష్ లేదా ఇనుప వలను ఎందుకు ఉపయోగిస్తామనేది మనకు క్వశ్చన్ అనమాట. ఎందుకో చూద్దాం. బున్సెన్ జ్వాలకం నుండి వెలువడే జ్వాల గాజు బీకర్ మొత్తం స్ప్రెడ్ కావాలి అంటే, వ్యాపించాలి అంటే ఈ యొక్క ఇనుప వల అవసరం అన్నమాట. ఈ ఇనుప వల లేకపోతే బున్సెన్ జ్వాలకం నుంచి వచ్చే మంట కేవలం బీకర్ యొక్క ఒక భాగానికే తగిలి ఆ భాగమే ఎక్కువ వేడెక్కి ఆ గాజు బీకరు పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. దాంట్లో ఉన్న రసాయన పదార్థాలు బయటికి వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఈ యొక్క ఇనుప వల లేదా ఐరన్ గాజ్ లేదా ఈ యొక్క మెష్ను వాడతాం అన్నమాట. సో బున్సెన్ జ్వాలకం నుంచి వచ్చే మంట లేదా జ్వాల బీకర్ అడుగు భాగం అంతా వ్యాపించడానికి మనం ఈ యొక్క ఇనుప వలను వాడతాము. ఇది ప్రశ్న, వాటికి సంబంధించిన జవాబు. నెక్స్ట్ 4వ ప్రశ్న. పై ప్రయోగంలో పత్రాన్ని ఎందుకు మిథిలేటెడ్ స్పిరిట్లో ఉంచి ఉడికించాలి? సో ఇక్కడ చూడండి, ఇది ఏమన్నాము, పరీక్షణాళిక. దీంట్లో మిథిలేటెడ్ స్పిరిట్ అనేది ఉంటుందన్నమాట. ఈ మిథిలేటెడ్ స్పిరిట్లో ఎందుకు ఉంచాలి అంటే, మిథిలేటెడ్ స్పిరిట్లో ఉంచడం వల్ల ఆకుపచ్చగా ఉన్న పత్రంలోని పత్రహరితమంతా బయటికి వచ్చేసి పత్రం తెల్లగా పాలిపోతుందన్నమాట. అప్పుడు ఆ పత్రం పైన మనం అయోడిన్ వేస్తే ఆ పత్రంలో వచ్చే రంగు మార్పు మనం స్పష్టంగా చూడవచ్చు. సో మిథిలేటెడ్ స్పిరిట్లో పత్రాన్ని కొద్దిసేపు ఉడికించడం వల్ల పత్రం తనలో ఉన్న పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా పాలిపోతుంది. దీనివల్ల తదుపరి జరిపే అయోడిన్ పరీక్షలో పత్రంలో రంగు మార్పు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఆ పని చేయకుండా డైరెక్ట్గా అయోడిన్ వేసామనుకోండి, మనకు పత్రం జరిగే రంగు మార్పు ఆల్రెడీ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి ఆ పత్రం జరిగే రంగు మార్పు మనకు స్పష్టంగా కనపడదు. సో పత్రంలో జరిగే రంగు మార్పు, అయోడిన్ పరీక్ష ద్వారా జరిగే రంగు మార్పు మనకు స్పష్టంగా కనబడాలంటే ఆకుపచ్చగా ఉన్న పత్రం అనేది తెల్లగా పాలిపోయేలా కావాలా. ఆకుపచ్చగా ఉన్న పత్రంలో ఉన్న పత్రహరితాన్ని తొలగించడానికి మనము మిథిలేటెడ్ స్పిరిట్లో ఆ పత్రాన్ని కొద్ది సెకండ్ల పాటు ఉంచి ఉడికిస్తామని చెప్పి రాసామనుకోండి, 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రయోగంలో మిథిలేటెడ్ స్పిరిట్ ఉన్న పరీక్షణాళికను నేరుగా ఎందుకు బున్సెన్ బర్నర్ జ్వాల మీద ఉంచకూడదు? ఈ పరీక్షణాళికలో మిథిలేటెడ్ స్పిరిట్ కదా, దీన్ని నేరుగా ఎందుకు పెట్టకూడదు? ఎందుకు బీకర్ తీసుకొని ఆ బీకర్లో నీళ్ళు వేసి ఆ నీటిని మరిగే నీటిలో మనం పెట్టామన్నమాట. డైరెక్ట్గా ఎందుకు పెట్టకూడదు ఇచ్చాడు. ఎందుకు అంటే మిథిలేటెడ్ స్పిరిట్
ఈ మిథిలేటెడ్ స్పిరిట్ మండే స్వభావం కలిగిన ద్రవం అన్నమాట. సో మనం నేరుగా దీన్ని బున్సన్ జ్వాల మీద ఉంచినాం అనుకోండి, పొరపాటున ఆ పరీక్ష నాళిక పగిలిపోతే వేడికి దాంట్లో ఉన్న మిథిలేటెడ్ స్పిరిట్ బయటికి వచ్చి అది మండుకొని అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ మండే స్వభావం కలిగిన మిథిలేటెడ్ స్పిరిట్ను నేరుగా మంట పైన ఉంచకుండా ఏం చేస్తాము అంటే ఒక బీకర్లో నీళ్ళు తీసుకొని ఆ నీటిని మరిగించి ఆ మరిగే నీటిలో ఉంచడం వల్ల మనం ఏం చేస్తాం, మిథిలేటెడ్ స్పిరిట్ని మరిగిస్తాం అన్నమాట. దీనివల్ల అగ్ని ప్రమాదం అనేది జరగకుండా మనము నివారించవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రయోగంలో పాలిపోయిన పత్రం మీద అయోడిన్ ద్రావణం చుక్కలు వేసినప్పుడు ఎటువంటి మార్పు గమనిస్తారు? ఇది పాలిపోయిన పత్రం. ఈ పత్రాన్ని బయటికి తీసుకొచ్చి పెడతాము. దీనిపైన అయోడిన్ ద్రావణం వేసినప్పుడు ఏ మార్పు మనం గమనిస్తాము? ఏ మార్పు గమనిస్తామంటే ఈ పత్రంలో కిరణజన్య సంయోగక్రియ జరిగింది కాబట్టి పిండి పదార్థం తయారై ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం అయోడిన్ ద్రావణం వేస్తామో అది ముదురు నీలి నలుపు రంగుకు మారుతుందన్నమాట. ఈ పాలిపోయిన పత్రం ఏ రంగుకు మారుతుంది? ముదురు నీలి నలుపు రంగుకు మారుతుంది. ఎప్పుడు? అయోడిన్ ద్రావణాన్ని వేసినప్పుడు. సో ఆ పాయింట్ మనం రాస్తే మనకు మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 7th క్వశ్చన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రయోగంలో మరుగుతున్న మిథిలేటెడ్ స్పిరిట్లో ఎందుకు పత్రాన్ని కొంతసేపు ఉంచాలి? ఇంత ముందు ఉన్న క్వశ్చనే కొద్దిగా మార్చి అడిగారనమాట. ఈ మిథిలేటెడ్ స్పిరిట్లో ఈ పత్రాన్ని ఎందుకు ఉంచాలా అని అడిగారనమాట. ఎందుకు ఉంచాలా? పత్రం ఆకుపచ్చ రంగులో ఉంది కదా, ఆకుపచ్చ రంగులో ఉన్న పత్రం మీద అయోడిన్ వేస్తామనుకోండి మనకు రంగు మార్పు అనేది స్పష్టంగా కనబడదు. కాబట్టి దాన్ని తెల్లగా పాలిపోయేలా చేయాలి. కాబట్టి దానికోసం ప్రయోగానికి ఎంచుకున్న ఆకుపచ్చని పత్రం యొక్క ఆకుపచ్చని రంగును తొలగించి పాలిపోయేలా చేయడానికి, చేసిన తర్వాత అయోడిన్ పరీక్షకు సిద్ధం చేయడానికి మనము మిథిలేటెడ్ స్పిరిట్లో ఏం చేస్తున్నాము, ఆ పత్రాన్ని కొద్దిసేపు ఉంచుతున్నాం అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రయోగంలో మిథిలేటెడ్ స్పిరిట్ ఉన్న పత్రాన్ని పరీక్షణాల నుండి బయటకు తీయడానికి ఏ పరికరాన్ని వాడతావు? చూడండి, ఈ బీకర్లో మరుగుతున్న నీళ్ళు ఉంది, దాంట్లో మిథిలేటెడ్ స్పిరిట్ ఉన్న పరీక్షణాలను పెట్టాం. సో ఈ నీళ్లు మరగడం వల్ల మిథిలేటెడ్ స్పిరిట్ కూడా వేడెక్కి మరుగుతుంది. ఓకేనా? ఈ పత్రాన్ని బయటికి తీయడానికి ఏ పరికరాన్ని వాడతామని అడిగారు అనమాట. మనం ఏ పరికరాన్ని వాడతాము అంటే చూడండి, ఫోర్సెప్స్ అనే పరికరాన్ని ఉపయోగిస్తాం అనమాట. సో ఫోర్సెప్స్ని దాని లోపల ఉంచి ఆ పత్రాన్ని పట్టుకొని బయటికి తీయాలి. ఎందుకు అంటే మనము నేరుగా చేయి పెట్టామనుకోండి ఇది ఎలా ఉంటుంది, మరుగుతూ ఉంటుంది. కాబట్టి మన చేతులు బొబ్బలెక్కే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేరుగా చేతులు పెట్టి పత్రాన్ని బయటికి తీయకూడదు. ఫోర్సెప్స్ అనే పరికరాన్ని ఉపయోగించి పత్రాన్ని బయటికి తీయాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రయోగంలో అయోడిన్ ద్రావణం బదులుగా వేరే ఏ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా సులభం. సో అయోడిన్ కాకుండా వేరే ఏదైనా ఉపయోగించవచ్చా? అయోడిన్ ద్రావణం కాకుండా మనము బెటాడిన్ ద్రావణాన్ని ఉపయోగించవచ్చు అన్నమాట. సో అయోడిన్ ద్రావణం కాకుండా బెటాడిన్ ద్రావణాన్ని మనము ఈ ప్రయోగంలో ఉపయోగించవచ్చు అని రాయాలి మీరు. సో నెక్స్ట్ క్వశ్చన్, చివరి క్వశ్చన్. ఈ ప్రయోగంలో అయోడిన్ కారకం వేసిన తర్వాత పత్రము నీలి నలుపు రంగుకు ఎందుకు మారింది? అంటే మారిందంటే అర్థం ఏమని అడుగుతాడు అనమాట. సో దాని జవాబేమో చూద్దాం. సో ఎప్పుడైతే ఈ పత్రం పైన అయోడిన్ ద్రావణం వేసామో ఆ పత్రము ముదురు నీలి నలుపు రంగుకు మారుతుంది. అంటే అర్థం ఏమి అంటే ఆ పత్రంలో పిండి పదార్థము ఉంది అని అర్థము. పిండి పదార్థం ఉంది అంటే ఆ పత్రంలో కిరణజన్య సంయోగక్రియ జరిగింది అని అర్థం అన్నమాట. సో ఆ జవాబు రాసామంటే మనకు మార్క్ వస్తుంది. సో ఈ విధంగా ఒక ప్రయోగాన్ని బేస్ చేసుకొని మనకు రకరకాల క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో ఇన్ని క్వశ్చన్స్ ఉండవు, 4 క్వశ్చన్సే ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ మనం నీట్గా ఆన్సర్ చేసాము అంటే మనకు 4 మార్క్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక ప్రయోగం. సో ఇదే పోషణ పాఠంలో ఇంకొక ప్రయోగాన్ని డిస్కస్ చేసి మనం ఈ వీడియోని ఈ లెసన్ని స్టాప్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రయోగానికి వెళ్తాం. సో ఇప్పుడు ఇదే జీవశాస్త్రంలో మనం ఏం చేస్తామంటే సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం.
సో ఇదేం రా అంటే హైడ్రిల్లా ప్రయోగపటం. ఇది ఇందాక మీరు రాసిన పబ్లిక్ ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్ అడిగారనమాట. ఇది కూడా మీకు గుర్తొస్తుంది బాగా. సో చాలామంది ఈ ప్రయోగంలో ప్రశ్నలకు తప్పు జవాబు రాశారు. నేను స్పాట్ వాల్యుయేషన్ వెళ్ళాను కదా, కరెక్షన్ చేసినప్పుడు చాలామంది తప్పు జవాబు రాశారు. హైడ్రిల్లా ప్రయోగం బొమ్మ ఆధారిత ప్రశ్నలకు సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం ఇప్పుడు. సో మనకి ఈ విధంగా పటం ఇస్తారు. ఈ విధంగా పటం ఇచ్చిన తర్వాత ఈ పటం ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇది ఒక ప్రయోగ పటం. సో ఈ ప్రయోగ పటం ఆధారంగా ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాటికి సమాధానాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమి, ఎందుకు ఈ ప్రయోగాన్ని చేస్తాము అంటే మనము జవాబును స్పష్టంగా రాయాల్సి వస్తుందన్నమాట. ఎందుకు అంటే కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది. సో కాంతి సమక్షంలో చూడండి, కాంతి సమక్షంలో ఈ హైడ్రిల్లా మొక్కలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఏం వాయువు విడుదలవుతుంది, ఆక్సిజన్ వాయువు విడుదలవుతుందని చెప్పి నిరూపించే ప్రయోగమే ఈ ప్రయోగం. ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఆ పాయింట్ రాస్తే మీకు స్కోర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ చిత్రంలో భాగాలకు పేర్లు, భాగాలు గుర్తించాలన్నమాట. చూద్దాం. సో ఇది మనకు తెలిసిందే, ఇక్కడ వాయువు ఉంటుంది. సో మనం నేరుగా ఆక్సిజన్ రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఒక వాయువు కలెక్ట్ అయింది. ఈ వాయువుని పరిశీలించడం మనకు తెలుస్తుంది అన్నమాట, అది ఆక్సిజనా వేరే వాయువు అని. సో వాయువు లేదా ఆక్సిజన్ అని రాసిన ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది పరీక్షణాళిక. నెక్స్ట్ సో ఇది కనబడుతుందా, గాలి బుడగ, గాలి బుడగ. నెక్స్ట్ ఇది గాజు బీకరు లేదా సింపుల్గా బీకరు. నెక్స్ట్ నీరు. సో ఇది మనకి కనబడుతుందా, గాజు గరాటు. లేదా పొట్టి కాడగల గాజు గరాటు. ఈ కాడ అనేది పొట్టిగా ఉండాలన్నమాట. నెక్స్ట్ లోపల హైడ్రిల్లా మొక్కలు, హైడ్రిల్లా మొక్క శాఖలు. సో ఈ విధంగా మనము భాగాలు గుర్తించాల్సి వస్తుంది. ఇన్ని భాగాలు అడగరు, ఒకటో రెండో భాగాలు అడుగుతారు, వాటిని గుర్తిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఈ ప్రయోగంలో పరీక్షణాళికలో సేకరించబడ్డ వాయువు ఏది? ఈ పరీక్షణాళికలో సేకరించబడ్డ వాయువు ఏది అంటే మనము ఆక్సిజన్ అని రాయాల్సి వస్తుంది. ఈ ప్రయోగంలో పరీక్షణాళికలో సేకరించబడ్డ వాయువు ఏది అంటే ఆక్సిజన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమరా అంటే, ఈ ప్రయోగంలో సేకరించిన వాయువును అంటే ఇక్కడ మనం సేకరించాం కదా, ఈ వాయువును మండుతున్న అగరబత్తి సమక్షంలో, ఈ వాయువు సమక్షంలో మండుతున్న అగ్గిపుల్లను కానీ లేదా అగరబత్తిని కానీ లేదా బర్నింగ్ స్ప్లెండర్ అంటాం, దాన్ని ఉంచినప్పుడు మనం ఏం గమనిస్తామనేది క్వశ్చన్. మనం ఏం గమనిస్తాము అంటే ఈ మండుతున్న అగ్గిపుల్ల, ఈ వాయువు సమక్షంలో ఈ మండుతున్న అగ్గిపుల్ల లేదా అగరబత్తి మరింత ప్రకాశవంతంగా మండడాన్ని గమనిస్తామన్నమాట. అంటే అంతకుముందు అగ్గిపుల్ల వెలుగుతూ ఉంటుంది, ఎప్పుడైతే మనము ఈ వాయువు సమక్షంలో అగ్గిపుల్లను ఉంచామో ఆ అగ్గిపుల్ల లేదా అగరబత్తి ఇంకా ప్రకాశవంతంగా మండుతుందన్నమాట. సో దాన్ని మనం గమనిస్తాం కాబట్టి అదే విషయం రాయాల. పై ప్రయోగంలో పరీక్షణాళికలో సేకరించిన వాయువు సమక్షంలో మండుతున్న అగరబత్తిని ఉంచినప్పుడు అగరబత్తి మరింత ప్రకాశవంతంగా మండడం గమనిస్తాము. ఇంత పూర్తి జవాబు రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే అగ్గిపుల్ల మరింత ప్రకాశవంతంగా మండుతుంది అని రాసిన మీకు మార్కులు వస్తాయన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉందో చూద్దాం. ఈ ప్రయోగంలో హైడ్రిల్లా శాఖల పత్రాల నుండి తక్కువ సమయంలో ఎక్కువ వాయువు విడుదల కావడానికి ఏం చేయాలా అంటే, ఈ ప్రయోగాన్ని మనము తక్కువ సమయం చేసి ఎక్కువ వాయువు రావాలనుకుంటే ఏం చేయాలా? ఈ గాజు బీకర్లో నీటికి కొద్దిగా సోడా పొడి, సోడియం బైకార్బోనేట్ కలిపినామనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదలయ్యి దాని సమక్షంలో
ఈ యొక్క హైడ్రిల్లా మొక్క పత్రాలు కిరణజన్య సమీకరణ జరిపి ఏం చేస్తాయంటే ఎక్కువ వాయువును విడుదల చేస్తాయన్నమాట. సో ఈ ప్రయోగంలో తక్కువ సమయంలో ఎక్కువ ఆక్సిజన్ వాయువు విడుదల కావాలంటే ఏం చేయాలంటే ఈ నీటికి కొద్దిగా సోడియం బైకార్బోనేట్ని సోడా పొడిని కలపాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రయోగంలో హైడ్రిల్లా మొక్క శాఖ బదులుగా వేరే ఏ శాఖ మొక్కలు ఉపయోగించవచ్చు? ఇంతకుముందు ప్రయోగంలో అయోడిన్ కారకం బదులు ఏం వాడొచ్చు? బెటడిన్ చెప్పాం. అలాగే ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ హైడ్రిల్లా శాఖ బదులు ఏ మొక్కలు వాడొచ్చు అడిగినమాట. సో హైడ్రిల్లా శాఖ బదులు మనము నీటి మొక్క అయిన ఎలోడియా మొక్కను వాడచ్చు అన్నమాట. సో ఇంక చివరిగా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ప్రయోగంలో హైడ్రిల్లా మొక్క పత్రాల నుంచి విడుదలైన వాయువు ఆక్సిజన్ వాయువే అని ఎలా చెప్పొచ్చు అంటే, సో మనము ఈ వాయువు సమక్షంలో అగ్గిపుల్లి పెట్టాం కదా, అగ్గిపుల్ల ఎప్పుడైతే ప్రకాశవంతంగా మండిందో అప్పుడు మనం ఏం చెప్తామంటే ఆక్సిజన్ వాయువు అంటాం. ఎందుకంటే కేవలం ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే మండుతున్న వస్తువు మరింత ప్రకాశవంతంగా మండుతుంది. వేరే ఏ వాయువు అయినా ఆ యొక్క మండుతున్న అగ్గిపుల్ల కానీ అగరబత్తి కానీ ప్రకాశవంతంగా మండదు. కేవలం ఆక్సిజన్ సమక్షంలో మాత్రమే మండుతున్న వస్తువు మరింత ప్రకాశవంతంగా మండుతుంది. కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఈ ప్రయోగంలో హైడ్రిల్లా మొక్క పత్రాల నుంచి విడుదలైన వాయువు ఆక్సిజన్ వాయువుని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రయోగంలో ఎందుకు నేల మీద పెరిగే మొక్కను ఉపయోగించకూడదు? మంచి హైడ్రిల్లా మొక్క లేదా ఎలోడియా మొక్క అన్నాం కదా, ఈ రెండు నీటి మొక్కలే అనమాట. ఎందుకు మనము హైడ్రిల్లా మొక్క కాకుండా అంటే నీటిలో పెరిగే మొక్కను కాకుండా నేల మీద పెరిగే మొక్కలను ఎందుకు వాడకూడదు అడిగాడు అనమాట. నేల మీద పెరిగే మొక్క పత్రాల నుండి విడుదలయ్యే ఆక్సిజన్ను సేకరించడం కష్టం. సో దానికోసం పెద్ద బీకర్ కావాల్సి వస్తుంది. సో అవన్నీ కష్టం కాబట్టి చూడండి, నేల మీద పెరిగే మొక్క అయితే మనము చూడండి ఈ పత్రాల నుంచి ఆక్సిజన్ వాయువు విడుదలయ్యే ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. మనం చూడొచ్చు, గాలి బుడగల సమయంలో కనబడుతుంది అనమాట. ఇలా చూడండి, గాలి బుడగలు కనబడుతున్నాయి కదా. సో మనకు నీటిలో పెరిగే మొక్క అయితే ఆ పత్రాల నుంచి వాయువు విడుదలయ్యేదని ప్రత్యక్షంగా చూడొచ్చు. అదే నేల మీద పెరిగే మొక్క అయితే ప్రత్యక్షంగా చూడలేము. రెండో పాయింట్ ఏమంటే, నీటిలో పెరిగే మొక్క నుంచి వాయువును సేకరించడం సులభం. నేల మీద పెరిగే మొక్క నుంచి వాయువును సేకరించడము అలాగే పరీక్షించడము కష్టం. సో సింపుల్గా ఒక పాయింట్ చెప్పాలంటే, నేల మీద పెరిగే మొక్క పత్రం నుంచి ఆక్సిజన్ వాయువు లేదా వాయువు విడుదల కావడాన్ని మనం గమనించలేము. అదే నీటిలో పెరిగే మొక్క అయితే మనము స్పష్టంగా చూడొచ్చు. కాబట్టి నీటిలో పెరిగే మొక్కనే మనం వాడతాం అన్నమాట. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, ఈ ప్రయోగంలో బీకర్లో నీటికి వంట సోడా కలపకపోతే ఏమవుతుంది అని అడిగే. ఇంతకుముందు చెప్పాం కదా, ఈ ప్రయోగం వేగవంతంగా జరగాలంటే ఏం కలపాలా? వంట సోడా కలపాలని చెప్పాం. కలపకపోతే ఏమవుతుందంటే ప్రయోగం నిదానంగా జరుగుతుంది అన్నమాట. అంటే తక్కువ సమయంలో ఎక్కువ వాయువు కాకుండా ఎక్కువ సమయంలో తక్కువ వాయువు వస్తుందన్నమాట. సో ఈ హైడ్రిల్లా పత్రాల్లో కిరణజన్య సమీకరణ రేటు తక్కువగా ఉండి ఆక్సిజన్ వాయువు విడుదల రేటు తగ్గి వాయు నిర్ధారణ పరీక్ష చేయడానికి కావాల్సిన వాయువు సేకరించడం ఆలస్యం అవుతుంది. అంటే వాయువు అయితే సేకరించవచ్చు, కానీ ప్రాసెస్ అనేది ఆలస్యం అవుతుంది. అదే వంట సోడా కలిపితే వేగంగా మనకు ఆ వాయువును సేకరించవచ్చు, మనం పరీక్షించవచ్చు, త్వరగా ప్రయోగాన్ని పూర్తి చేయవచ్చు అన్నమాట. సో ఇంకొక చివరి ప్రశ్న, మొట్టమొదటిసారిగా హైడ్రిల్లా ప్రయోగాన్ని చేసి కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ వాయువు విడుదలవుతుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? సో జాన్ ఇంజన్హౌస్. ఈ జాన్ ఇంజన్హౌస్ అనే శాస్త్రవేత్త ఈ యొక్క హైడ్రిల్లా మొక్కను ఉపయోగించి ప్రయోగాలు చేసి కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ వాయువు వెలువడుతుందని ప్రయోగపూర్వకంగా మనకు తెలియజేశారు అనమాట. సో ఇది ఈ వీడియోలో మనము 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్ లేదా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఎలా రాయాలా, క్వశ్చన్ పేపర్ ఎలా అనాలిసిస్ చేసుకోవాలా, సులభంగా ఎలా ప్రిపేర్ కావాలా అని చెప్పి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అంశాలు మనము వివరంగా చర్చించుకుందాము. సో ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.